శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. ఈ రోజు మనం పఠించబోయే శ్లోకం పరమ పవిత్రమైన సౌందర్యలహరిలోని 7వ శ్లోకం మహిమ. ఈ మహాగ్రంథాన్ని జగద్గురు ఆది శంకరాచార్య వారు భక్తి పరవశంతో దేవి అనుగ్రహంతో మనందరికీ ప్రసాదించారు. ప్రతి శ్లోకం ఒక మంత్రరాజం, ప్రతి పదం ఒక యోగ దీపం. ఇది కేవలం అమ్మవారి రూప సౌందర్య వందన కాదు, ఇది త్రిపుర సుందరి పరాశక్తి ప్రత్యక్ష దర్శన ప్రదర్శన అన్నమాట. మనసులోని చంచలతను శాంతింపజేసి హృదయంలో అమ్మవారిని ఆవాహన చేసి మనమందరము ఈరోజు శ్రద్ధాభక్తులతో ఈ శ్లోకాన్ని విందామా మరి? క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాసం తృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాం నః పురమదితురాహో పురుషికా. అమ్మవారి ఈ రూపవర్ణనను వినగానే మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. కానీ ఇది కేవలం బాహ్య సౌందర్య చిత్రణ కాదు, ప్రతి పదంలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఇప్పుడు ఆ దివ్య భావార్థంలోకి మనందరము ప్రవేశిద్దాం. కణక్కాంచీదామా, మణులు మోగే కాంచీ ధరించిన అమ్మవారట. ఆ నాదం కేవలం ఆభరణ ధ్వని కాదు, అది సృష్టి నాదం, అది ఓంకార తత్వం. ఆమె అడుగులు పడిన చోట భక్తి మ్రోగుతుందట. కరికలభ కుంభస్తననత, ఏనుగు పిల్లల కుంభస్థలాల వంటి పుష్టి స్తనాలట. ఇది తల్లి పోషణాశక్తి సూచకం. అమ్మవారు జగత్తంతటిని పోషించే ఆది మాత. పరిక్షీణా మధ్యే, సన్నని నడుముట, అది శక్తి కేంద్రీకరణ, సృష్టి సమతుల్యతకు సూచకం. అతి బలమైన శక్తి కూడా నియంత్రణలో ఉండాలని చెప్పే బోధ. పరిణత శరత్చంద్ర వదన, శరదృతువు పూర్ణచంద్రులా ప్రకాశించే ముఖమట. ఆ ముఖ దర్శనం చాలు మన అజ్ఞానం తొలగిపోవడానికి. చంద్రుడు చీకటిని పాలద్రోలినట్లే అమ్మవారి కాంతి మనలోని అంధకారాన్ని తొలగిస్తుందండి. ధనుర్బాణాన్ పాసం తృణిమపి దదానా కరతలయ్యి, చేతులలో ధనుస్సు, బాణాలు, పాసం, అంకుశం ఉన్నాయట. ఇక్కడ ధనుస్సు అంటే మనస్సు లక్ష్య సాధన శక్తి అన్నమాట. ఇక బాణాలంటే ఇంద్రియ నియంత్రణట. పాసం భక్తిని తన వైపు కట్టిపడేసే కరుణట. అంకుశం అహంకారాన్ని అదుపు చేసే దివ్య నియంత్రణట. పురస్తాదాస్తాం నః, ఆమె మన ముందర ప్రత్యక్షమై నిలవాలి. ఇది కేవలం దర్శన కోరిక కాదు, జీవన లక్ష్యం. పురమధితురాహో పురుషికా, త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని సహచరిణి, శివునికి శక్తి స్వరూపిణి ఆవిడ. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, ఈ శ్లోకంలో అమ్మవారి స్థూల రూపం వర్ణిస్తూ ఉన్నారు ఆ శంకరులు. అమ్మవారు గలగల అనే చప్పుడు చేసే వడ్డాణం ధరించి ఉన్నది. అమ్మవారు 4 చేతుల్లో పాసం, అంకుశం, పంచబాణాలు, చెరక విల్లు ధరించి శరత్కాలంలో వచ్చే పున్నమి నాటి చంద్రుడిలా ఉండి అమ్మవారి ముఖం హాయిని కలిగిస్తుందటండి. అంతేకాదు, అమ్మవారి నడుము అసలు ఉన్నదా లేదా అన్నట్టు సన్నగా ఉందిట. ఇది ఎక్కువ మంది సంతానం కనడానికి సూచిక అని శాస్త్రం కూడా చెప్తోంది. లోకం మొత్తం అమ్మ బిడ్డలే కదండి. ఇక అమ్మ స్తనాలు గున్న ఏనుగ కుంభస్థలంలా పెద్దగా కాస్త ముందుకు వంగి ఉన్నాయంట. ఎందుకంటే ఆకలితో ఉన్న బిడ్డలకు ఆదరంతో పాలు ఇచ్చి పెంచే తల్లి కాబట్టి ఆ మాతృతత్వం ముట్టిపడుతోంది. ఆ తల్లి ఎవరు అంటే, త్రిపురాలను ఒకే ఒక్క బాణంతో కొట్టిన పరమేశ్వరుడి అహంతత్వం, అంటే అమ్మవారు. అయ్యవారి యొక్క సంకల్ప శక్తి. అమ్మ ఎప్పుడు అయ్యతోనే ఉంటుంది అని అర్థం. అమ్మవారు మాతృకా వర్ణ రూపిణి. భాష అమ్మ అయితే భావం అయ్య. శబ్దం చేసే అక్షరాలే అమ్మవారి వడ్డాణపు గజ్జలన్నమాట. ఇక రాగం అంటే కామమే, పాసం అదే మనిషిని మాయలో బంధిస్తుంది. అమ్మ తనని పట్టుకున్న వాడికి కామపాసం తొలగించి భక్తి పాసం వేస్తుందట. క్రోధం, అంకుశం ఇది మనిషిని బాధిస్తుంది. అమ్మవారు పాసంతో దాన్ని లాగేసి ఆ భక్తుణ్ణి శాంతుణ్ణి చేస్తుంది అన్నమాట. ఇక సన్నని నడుము, కింద ఉన్న అధోలోకాలు, పైన ఉన్న ఊర్ధ్వలోకాలు సరితూకంగా ఉండేలాగా చేసే త్రాసు లాంటిదిట. అందుకే జ్యోతిష్యం ఏం చెప్తోంది, అమ్మవారు నడుము
తులారాశి అని. ఇక పెద్ద స్థలములను గున్న ఏనుగుతో పోల్చడంలో ఇక్కడ గణపతిని గుర్తు చేసుకోవడం. ఎందుకంటే అమ్మవారు వంగి తన బిడ్డ అయిన గణపతిని ఆదరిస్తుంది అని ఒక భావం అయితే, ఇంకొక భావం ఏంటంటే ఒకనాడు దుర్గమాసుడు అనే రాక్షసుని వల్ల లోకంలో 100 ఏళ్లు తీవ్రమైన కరువు వచ్చిందట. అప్పుడు అమ్మవారు అప్పటికప్పుడు శాకంబరి రూపంలో వచ్చి శరీరం నుండి అనంతమైన పళ్ళు ఫలాలు ఇచ్చి ఆ లోకాలను కాపాడింది తల్లి. ఆ తత్వాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు ఆ శంకర్లు. ఇక అమ్మవారు అయ్యే యొక్క అహం స్వరూపిణి అంటే అహం బ్రహ్మాస్మి అని ఏ తత్వం చెప్పబడిందో అదే అమ్మ అసలు రూపం అని అర్థం. ఆ నుండి మొదలుపెట్టి హా వరకు ఉండే అచ్చుల గురించి తెలిపే తల్లి అని కూడా అర్థం అన్నమాట. చివరిగా ఈ శ్లోకం మనకు చెప్తున్న సందేశం ఏంటంటే అమ్మవారు సౌందర్య రాశి మాత్రమే కాదు, పరాశక్తి స్వరూపిణి. ఆమె కరుణ లేకుండా సృష్టి కదలదు, ఆమె కటాక్షం లేకుండా విజయం సిద్ధించదు, ఆమె దర్శనం లేకుండా ఆత్మశాంతి లభించదు. అదండి ఈ రోజు ఈ 7వ శ్లోకం భావార్థం. ఇది రూపవర్ణన రూపంలో చెప్పిన పరబ్రహ్మ తత్వం, ఇది మాతృత్వ మహిమ, ఇది శివశక్తి ఐక్యం, ఇది భక్తికి దారి చూపే దివ్య దీపం. ఇక మనమందరం ఆ అమ్మని స్మరిద్దాం. పూర్ణచంద్రుల్లా ప్రకాశించే దివ్యముఖ చంద్రిక, మడుల నాదంతో భక్తుల హృదయాలు మేలుకొల్పే తల్లి మా ముందర ప్రత్యక్షమై నిలబడి మా అందరి అజ్ఞానాన్ని తొలగించు తల్లి. నీ ఒక్క అపాంగ కటాక్షమే చాలు మా అందరి జీవితం ధన్యమవడానికి, మా పాపాలందరివి కరిగిపోవడానికి, మా హృదయం పవిత్రమవడానికి తల్లి. ఓం శ్రీ లలితాంబకే నమః. జయ జయ శంకర, హర హర శంకర.